ఉక్రెయిన్లోని 3 ప్రాంతాలపై రష్యా సేనలు దాడులు చేశాయి. ఇరు దేశాల మధ్య మూడో విడత శాంతి చర్చలు రేపు జరగాల్సి ఉండగా మాస్కో దాడులకు దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా దాడుల్లో ఓ బాలుడు మృతి చెందగా మరో 24 మంది గాయపడ్డారు. క్రామాటాక్స్ నగరంలో గ్లైడెడ్ బాంబు ఓ బహుళ అంతస్తుల భవనంపై పట్టడంతో మంటలంటుకున్నాయి. ఈ దాడిలో 10 ఏళ్ల బాలుడు మృతి చెందగా మరో 5 గాయపడ్డారు. సుమీ ప్రాంతంపై రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. మొదట ఓ డ్రోన్ గ్యాస్ స్టేషన్ తాకడంతో మంటలు చెలరేగాయి. 2 గంటల అనంతరం అదే ప్రాంతంలో మరో డ్రోన్ దాడి జరగడంతో పలువురు గాయపడ్డారు. చీకటి పడ్డాక 2 గ్లైడెడ్ బాంబులతో రష్యా మరోసారి దాడి చేసింది. ఫలితంగా 5 అపార్ట్మెంట్లు, ఓ షాపింగ్ మాల్, కార్లు ధ్వంసమయ్యాయి. అటు ఉక్రెయిన్కు చెందిన 35 డ్రోన్లను కూల్చివేశామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. మూడో విడత శాంతి చర్చలు తుర్కియే వేదికగా జరగనున్నాయని రష్యా మీడియా వెల్లడించింది. తొలి 2 విడతల్లో జరిగిన చర్చల్లో యుద్ధ ఖైదీల మార్పిడికి, మృతదేహాల అప్పగింతకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.